ఏం చేస్తామనే విషయాలు కూడా చెప్పుకుంటా ఉన్నారు. పార్టీని ఎలా అప్రతిష్ట పాల్చేయాలి అలా చేస్తూ ఉన్నారు గ్రూపులుగా. సరే, దాని గురించి మనం డిస్కస్ చేద్దాం, కావాల్సిన సమయం ఉంది. ప్రస్తుతం మనతో పాటు ఇప్పుడే జాయిన్ అయ్యారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు దుగ్గిరా శ్రీనివాసరావు గారు. శ్రీనివాసరావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. శ్రీనివాసరావు గారు, 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత, దాంతోపాటు ప్రధాని మోదీ 3వసారి గెలిచిన తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణకు వచ్చిన క్రమంలో కొంతవరకు బీజేపీ ఒక్కసారిగా నూతనోత్సాహంలో కనబడింది. అప్పుడే ఆ సమయంలోనే మంత్రివర్గ విస్తరణ ఉన్నది అనేటువంటి ఊహాగానాల మధ్య రకరకాల పేర్లు ముందుకు వచ్చినాయి. ఆ వచ్చిన క్రమంలో సరే కొంతమందిని ఉద్వాసన పలుకుతారు, కొంతమంది తెర ముందుకు వచ్చారు. ఇన్ని క్రమంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న తరుణంలో ఇప్పటికే ప్రతిసారి బడ్జెట్లో తెలంగాణకు బీజేపీ ఏం కేటాయించలేదంటూ మొదటి నుంచి జరుగుతున్న చర్చ, దాంతోపాటు అసలు తెలంగాణకు బీజేపీ ఏం చేయలేదంటూ ఒక పక్క అధికార పార్టీ, ఇటు పక్క ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ప్రచారం చేస్తున్న క్రమంలో వాస్తవంగా ఇప్పుడు కొత్త మంత్రివర్గ విస్తరణ వల్ల తెలంగాణలో మళ్ళీ కొత్త ఆశలు చిగురింపజేసి నెక్స్ట్ టార్గెట్ తెలంగాణని ముందుకెళ్తున్నటువంటి బీజేపీకి ఈ కొత్త కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఎటువంటి అవకాశాలు ఇవ్వబోతున్నారు? అలాంటి ఆశలకి చిగురించే అవకాశం ఉందంటారా? తెలంగాణలో ఆ స్పేస్ ఉందంటారా? ఈ మంత్రివర్గ విస్తరణ అనేటువంటిది ఎప్పుడు వచ్చినా కూడా ఆశావహులు ఉంటారండి. నాకే అవకాశం, నేను ఈ మంత్రివర్గంలో చేరబోతున్నాను చెప్పుకునేవాళ్ళు చాలా మంది ఉంటారు. అయితే సరిగ్గా మనం ఇక్కడ రాష్ట్ర స్థాయిలో ఊహించుకునేదానికి లేదా అంచనా వేసుకునేదానికి కేంద్రంలో బీజేపీ అంచనా వేసుకునేది లేదా శ్రీనివాసరావు గారు ఒక చిన్న చెప్పండి, కొంచెం వెనక్కి వెళ్ళరా, కెమెరా కొంచెం వెనక్కి వెళ్ళరా. మరి కెమెరా ముందుకు వచ్చేసారు. ఓకే, ఇప్పుడు కొంచెం వెనక్కి వెళ్ళండి. మళ్ళీ ముందుకు వస్తున్నారు, అంటే మాట్లాడే క్రమంలో ముందుకు వచ్చేస్తున్నారు. రైట్, ఓకే, థ్యాంక్ యూ, కంటిన్యూ. అప్పుడు చాలా వరకు కూడా ఊహాగానాలు అక్కడ జరిగేవి ఇక్కడ జరిగేవి ఒకేలా ఉండట్లేదు. అయితే కొత్తగా మంత్రివర్గంలో ఎవరిని తీసుకుంటారు అంటే అసలు ఉన్న వాళ్ళని తీసేయాలా, తొలగించాల్సిన అవసరం ఉందా, పూర్తిగా వాళ్ళ స్థానంలో ఇంకొకరిని తీసుకోవటమా, లేదా అదనంగా మంత్రి పదవి ఇవ్వటం అనేటువంటి దాని దగ్గర ఆగిందని చర్చ. అదనంగా మంత్రి పదవి అంటూ ఇవ్వగలిగితే ఇంకొక స్థానం మాత్రమే ఇవ్వగలండి, అంతకు మించి ఇవ్వలేరు. మరీ అదనంగా ఇస్తే ఇంకొకటి. అయినా ఇంకా 2 ఏళ్ళు ఉన్న సమయంలో, ఎలక్షన్స్ ఇంకా 2 ఏళ్ళు ఉన్నాయి తెలంగాణలో, ఎన్నికలకి ముందు ఇంకా ఒకసారి రీషఫుల్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇప్పటి నుంచే వారిలో 2 మినిస్ట్రీలు ఇచ్చేటైతే, ఇప్పటికే ఉన్నటువంటి వాళ్ళు 2-3 ఉన్నారు కాబట్టి దాదాపుగా ఉన్న 8 మంది ఎంపీల్లో చాలా శాతం మంత్రివర్గంలోకి తీసుకున్నట్టు అవుతుంది. కాబట్టి అంతకన్నా అంటే 50% కన్నా 50% కన్నా ఉన్న ఎంపీలలో మంత్రి పదవులు ఇవ్వటం అనేటువంటిది అంత సాధ్యమైనటువంటి విషయం కాదు. కాబట్టి నా ఉద్దేశంలో రేపు ఎవరికైనా ఒక అవకాశం అంటూ వస్తే తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చేటువంటిది ఒక్క మంత్రికేనండి. అంటే 4 సంఖ్య మాత్రం 4 అవుతుంది. ఉన్న వాళ్ళల్లో ఎవరన్నా తప్పించి కొత్త వాళ్ళని తీసుకుంటారా, లేదా ఉన్న 3 అలానే ఉంచి ఇంకొకరిని తీసుకుంటారా అనేటువంటిది మాత్రమే మనం ఆలోచించాల్సినటువంటిది. దీంట్లో బాగా ఆశపడుతున్న వాళ్ళు చాలా మంది ఉండవచ్చు. సో రఘునందన్ గారు తనకి మంత్రి పదవి కావాలనుకోవచ్చు, అరవింద్ గారికి మంత్రి పదవి ఇస్తామని రకరకాలుగా చెప్పుకున్నారు. కాబట్టి ఈ ఇద్దరిలో ఒకరికి మంత్రి పదవి వచ్చేటువంటి అవకాశం ఉందండి. అది జూనియర్ మినిస్టర్ ఇస్తారా, క్యాబినెట్ మినిస్టర్ ఇస్తారా అనేటువంటిది పక్కన పెడితే మంత్రివర్గంలో అవకాశం కల్పించేటువంటి అవకాశం నా దృష్టిలో వీళ్ళిద్దరికి మాత్రమే ఉందండి. రఘునందన్ రావు గారు, అరవింద్. శ్రీనివాసరావు గారు, ఇక్కడ కిషన్ రెడ్డి గారిని ఇంకొంచెం అంటే పవర్ పెంచేటువంటి అవకాశం ఉందన్నట్టు వార్తలు కూడా వస్తా ఉన్నాయి. అంటే కిషన్ రెడ్డి గారు నిజంగా తెలంగాణలో పార్టీ విస్తరణకి కానీ పార్టీని బలపరచడానికి కానీ ఆయన చేసినటువంటి పనులు ఏమిటి? సో ఆయన ఎన్నికైన తర్వాత, ఎంపీ అయిన తర్వాత, నేరుగా మంత్రివర్గంలోకి తీసుకోబడిన తర్వాత, క్యాబినెట్ మినిస్టర్ అయిన తర్వాత వివాదాలలోకి ఇరుక్కున్నాడా, లేక నిజంగానే పార్టీ కోసం పార్టీ శ్రేణుల్ని బాగా ఉత్సాహపరిచాడా? ఇది అంచనా వేసినప్పుడు లేదా సమీక్షించినప్పుడు వారి పర్ఫార్మెన్స్ ని నాకైతే డిసప్పాయింటింగ్ గా ఉందండి. సో ప్రజలని కలుసుకోవటం, ప్రజలతో మమేకం అవటం, ప్రజల్ని కలపడం, మంత్రిగా ఉన్నప్పుడు ఇబ్బందులు ఉంటాయి ప్రజలను కలవడానికి కానీ విషయాలు తీసుకోవడానికి కానీ. బట్ చాలా మంది మంత్రులు దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకుంటారు, ఎవరో ఒక 100 తీసుకొని. అలాంటిది కూడా కనిపించకుండా జరిగిపోతుంది. కాబట్టి ఆయన నిజంగా పార్టీకి మంచిది చేసే వెళ్తున్నా లేక లైబిలిటీ అనేటువంటిది పార్టీ నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఉందండి.
ఇప్పుడు దాదాపుగా 15 ఏళ్లుగా నరేంద్ర మోడీ గారు మంత్రివర్గంలో పూర్తిగా అప్పటి నుంచి 12 ఏళ్లుగా ఉంటున్నారు కదా. సో వారి వల్ల వచ్చినటువంటి రాష్ట్రానికి వచ్చినటువంటిది ఏమిటి, లబ్ధి ఏమిటి, లేదా బీజేపీకి వచ్చిన లబ్ధి ఏమిటి? శ్రీనివాసరావు గారు మీరు చెప్పిన దానికి ఓకే, ఒక రకంగా ఏకీభవించచ్చు. కానీ కాకపోతే కామన్గా ఇప్పుడు బీజేపీ లీడర్స్లో కంపారిజన్ చేసినప్పుడు ఇటు అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ ఏదన్నా కేంద్రంలో ఉన్నటువంటి సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాలన్నా లేదా విమర్శించాలన్నా ఎందుకో పెద్దగా బీజేపీ ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నారు కానీ ఆయన ఎందుకు పరిగణలోకి తీసుకోవటం, కేవలం కిషన్ రెడ్డి మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు. ఏదైనా సహాయం అడగాలన్నా విమర్శించాలన్నా కిషన్ రెడ్డిని ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు. ఒక పక్క రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నా కానీ పెద్దగా లెక్కలు తీసుకోరు. ఎక్కడ జరుగుతుంది ఇది? సీనియారిటీ అండి. ఇప్పుడు చాలా కాలంగా ఎంపీగా ఉన్నాడు. సో నేనే రాష్ట్రానికి ప్రతినిధి అనేటువంటి ఇమేజ్ ని ఇచ్చుకోగలిగాడు కిషన్ రెడ్డి గారు. సో కాబట్టి మంచి అయినా చెడైనా నిజానికి ఆయన మీదకే వెళ్తుంది. మంచి జరిగిన నిజంగానే బాగా ఊపు వచ్చింది అనుకోండి, ఆయన మీదకే వెళ్తుంది. లేదు నిజంగానే పార్టీ దెబ్బతింది అనుకోండి, దాన్ని కూడా కిషన్ రెడ్డి గారే భరించాల్సి ఉంటుంది. సో నేను ఈ రాష్ట్రానికి